హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు కైమా చేసుకుందాము. కైమా రైస్లోకైనా బాగానే ఉంటుంది. నేను పూరీ చేశాను, పూరీలోకి రైస్లోకి కూడాని. కైమాని శుభ్రంగా కడుక్కొని ముందు పొరుట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని 2 స్పూన్లు ఆనియన్ పేస్ట్ వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని అంతా కలుపుకొని కొద్దిగా సరిపడినంత కారం కూడా వేసుకొని కలుపుకొని అలా ఉడకనివ్వాలి. ఇందులో వాటర్ వేయక్కర్లేదు. ఆ మటన్లో ఉన్న వాటర్ తోటే అలా ఉడికిపోతుంది. ముందు ఇలా పొరుట్టుకున్నారంటే కైమా బాగుంటుంది. అలా దగ్గరికి అయిపోయిన దాకా ఉంచుకొని ఆ పచ్చివాసన అంతా పోతుంది. కైమాకు కూడా అంతా పడుతుంది ఉప్పు కారాలని. అది అలా పక్కకు పెట్టుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా అటు ఇటు కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇందులో పచ్చి జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దొరకదు కాబట్టి నేను మామూలు జీడిపప్పు వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వేగనిచ్చి మనం ఆనియన్ పేస్ట్ ముందుగా ఉంచుకున్నాం కాబట్టి ఓ 2 స్పూన్లు వేసుకొని వేగనివ్వాలి. నేను 1/2 కేజీ కైమా తీసుకున్నాను. మీకు జ్యూస్ ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే ఈ ఆనియన్ పేస్ట్ కొద్దిగా తగ్గించుకోండి. నేను పూరీలోకి అన్నంలోకి ఉంటుందనేసి నేను ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసాను. అందులో సరిపడినంత పసుపు, ఉప్పు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఉల్లి బాగా వేగిన తర్వాత మనకి తెలుస్తుంది ఆనియన్ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా వేగించుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగితేనే పచ్చివాసన రాదు, కూర కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఎర్రగా వేగనివ్వండి. అప్పుడు ఉడికించిన కైమా కూడా వేసుకొని అది ఎలాగ దగ్గరికి అయిపోయింది కాబట్టి జ్యూస్ ఎక్కువ ఉండదు. అది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకొని చెక్ చేసుకొని ఒకసారి అంతా పచ్చివాసన అంతా పోయిందాకా వేగించుకొని కొద్దిగా గరం మసాలా, మనకి సరిపడినంత కారం వేసుకోవాలి. నేను ఆనియన్ పేస్ట్లోనే వెల్లుల్లిపాయ, అల్లం కూడా వేస్తాను. అందుకు వేరేగా అల్లం పేస్ట్ వేయను. ఈ కళాయిలోనే కొద్ది నీళ్ళు వేసి అది కలుపుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పడిన దాకా ఉంచుకోవాలి. అది ఉడుకుతున్నప్పుడే ఉప్పులు కారాలు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కొందరికి ఎక్కువ కారం నచ్చుతుంది, కొందరికి తక్కువ కారం నచ్చుతుంది. దగ్గర పడిన దాకా ఉంచుకొని కొద్దిగా కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. కైమా రెడీ. పూరీలోకి, చపాతీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. నేను టిఫిన్కి పూరీ చేశాను. పూరీలోని కైమా కూర రెడీ. నేను 1/2 కేజీ కైమా తీసుకున్నాను. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఆనియన్ పేస్ట్ వేసుకోండి. మీరు ఫ్రైలా చేసుకుందాము అనుకుంటే ఆనియన్ పేస్ట్ బాగా తగ్గించేయండి. ఓ 2 స్పూన్లు, మొత్తం మీద 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఫ్రైలాగా దగ్గరికే వేగించేసుకోవచ్చు.